తెలంగాణలో ఓజీ సినిమా టీంకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా టికెట్ రేట్లు పెంచేందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొనసాగిస్తున్నట్లు తీర్పిచ్చింది. ఓజీ సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ. ఎస్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రానికి మరో అనూహ్య షాకు తెలంగాణ హైకోర్టులో తగిలిందని చెప్పుకోవచ్చు. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల ధర పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం రివ్యూ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలని అమలు చేస్తూ డివిజన్ బెంచ్ అయితే ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయంటూ స్పష్టం చేసింది. టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలనుకుంటున్నారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు అయితే తెలిపింది. మరోవైపు ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే 154 కోట్ల రూపాయలని వసూలు చేసింది. అయితే ఓజీ విడుదల నేపథ్యంలో ముందు రోజే టికెట్ల రేట్లు పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరగా అందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆ మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇరు వాదనలు విన్న కోర్టు ప్రస్తుతం ఓజీ సినిమా చిత్ర బృందానికి అయితే షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దర్యాప్తు తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు అయితే ప్రకటించింది. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ.